బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24న గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు బీఎస్సీ సమావేశం ఉంటుంది. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై చర్చ జరగనుంది. 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అదే రోజు సభలో సీఎం చంద్రబాబు మాట్లాడతారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24న గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు బీఎస్సీ సమావేశం ఉంటుంది. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై చర్చ జరగనుంది. 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అదే రోజు సభలో సీఎం చంద్రబాబు మాట్లాడతారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఏపీ అసెంబ్లీ సమావేశాలు అదేవిధంగా బడ్జెట్ కి సంబంధించినటువంటి సెషన్స్ కి ముహూర్తం ఖరారైంది. అందులో భాగంగానే ఇప్పటికే బడ్జెట్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి స్టడీ జరిగింది. ఇందులో భాగంగానే 24వ తేదీన గవర్నర్ కి సంబంధించినటువంటి ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీఏసీకి సంబంధించినటువంటి సమావేశం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక 25వ తేదీన అంటే 25వ తేదీన మరుసటి 24వ తేదీన గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత 25వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం పైన కూడా చర్చ సభలో జరుగుతుంది. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 25వ తేదీన మాట్లాడబోతున్నారు. డిప్యూటీ సీఎం కూడా అదే రోజు మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ మొత్తం షెడ్యూల్ కి సంబంధించి తాజాగా అధికారంగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం 24వ తేదీన గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలో ప్రారంభం కాబోతే ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం. ఇక బడ్జెట్ కి సంబంధించినటువంటి సెషన్స్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అంశాలు వీటిపై కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీరు చూసుకుంటే కనుక బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి ఫుల్ టైం బడ్జెట్ ఏది కావడంతో దీనిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి అంశం కూడా చర్చగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే రిపబ్లిక్ డే వేడుకల్లో కూడా గవర్నర్ కీలకమైనటువంటి ప్రకటనలు చేశారు. సూపర్ 6 కి సంబంధించినటువంటి హామీల అమలుకు సంబంధించినటువంటి అంశంపై కూడా చొరవ తీసుకుని ముందుకు వెళ్తున్నామని కూడా గవర్నర్ స్వయంగా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఈ సూపర్ 6 హామీలకు సంబంధించినటువంటి అమలు పడిన గవర్నర్ కి సంబంధించినటువంటి ప్రసంగం ఎలా ఉండబోతున్నాయి, ఇక అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ లో సూపర్ 6 పథకాలకు సంబంధించినటువంటి కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మోడల్